మన గురించి మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా నేను నా పురుషత్వాన్ని, నా స్త్రీయత్వాన్ని నేను ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను, జీవించాలనుకుంటున్నాను, అనుభవించాలనుకుంటున్నాను, షైన్ చేయాలనుకుంటున్నాను అనే దానిలో అపోహలకి వెళ్తే అపోహల్లాగే ఉంటుంది. ఇప్పుడు జుట్టు పెద్దగా ఉండాలి, అప్పుడే నేను సరైన స్త్రీని అనే ఉద్దేశం ఉందనుకోండి, ఏం చేస్తా, అయ్య బాబోయ్ నా జుట్టు ఎప్పుడు కొత్తిమీర కాళ్ళలా ఉంది, అయ్య బాబోయ్ నా జుట్టు ఎలా ఉంది, ఇలాగే ఏడుస్తూ కూర్చుంటాం అండి. అప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్కి అలా ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉంటాం, నా జుట్టు బాగోలేదు, అందరూ నా జుట్టు చూస్తారేమో, అయ్య బాబోయ్ ఇంకోటి ఏదో చేస్తున్నారేమో. ఇలా బ్రెయిన్కి 24 గంటల మెసేజ్ వెళ్తే ఏమవుతుంది, బ్రెయిన్ ఏదైపు. సో దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి స్త్రీ, పరిపూర్ణమైనటువంటి పురుషుడు అనేది ఏదైనా తోటలో సృజించినప్పుడు వారి యొక్క ఫిజికల్ డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. అంటే మన యొక్క వ్యక్తిత్వాలకు, మన యొక్క డీప్ వితిన్ మనము స్త్రీగా పురుషునిగా జీవించేటువంటి విధానాలకు, ఫిజికల్ ఎపీరియన్స్కు సంబంధం లేదు. అది దేవుని ఉద్దేశము కానే కాదు. సో మన విషయాలనే కాదు, ఇతరుల నుంచి మనం ఎదురు చూసినప్పుడు అవతల తెల్లగా ఉన్నారా, లేకపోతే ఎలా ఉన్నారా, ఇంకోలా ఉన్నారు, ఇవన్నీ ఎదురు చూస్తే అది సరైనటువంటి దైవ చిత్తానుసారంగా మనము సంబంధాలను కానీ లేకపోతే ఇంకో దాన్ని వెతికినట్లుగా మనం చూడం. మన యొక్క రిలేషన్స్, మన బిడ్డలతో, కుటుంబంలో ఏ సంబంధమైనా అది ప్రాముఖ్యమైనది తప్ప ఏంటి, ఒక స్త్రీగా పురుషుడిగా జీవించడంలో, మానవునిగా జీవించడంలో దేవుడు అనుగ్రహించిన బంధాలని సరి అయిన రీతిలో ముందుకు నడిపించుకోవడం తప్ప ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ మీద, వీటి మీద మన యొక్క ఫోకస్ని చేయడం అనేది నేను మానవునిగా జీవించడంలో అభివృద్ధిలోనికి రాలేను అనే విషయాన్ని మనం గమనించాలి. అదే ప్రపంచం కానే కాదు.